ఏంటమ్మా? అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ప్రీతి, ఏమైంది? ఊరుకో, వీరుకేం కాలేదు కదా. నువ్వు టైంకి వచ్చి నిజం బయట పెట్టావు కాబట్టి సరిపోయిందన్నయ్య. లేదంటే రంగా మాటలు విని ఆయనని పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు. పుట్టబోయే నా బిడ్డ తన తండ్రిని ఒక దోషిలా చూడాల్సి వస్తుందేమోనని చాలా భయపడ్డానన్నయ్య. నీ వల్ల నా భర్త నిర్దోషి అని అంతా నమ్మారు. లేదంటే ప్రీతి, ప్రీతి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇలాంటి టైంలో నువ్వు అసలు ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు. నేనుండగా నీకేమీ కాదు. నాకు తెలుసు అన్నయ్య, కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ మధ్య ప్రతి విషయంలోనూ ఆయన తప్పు చేశారన్న నిందలు వస్తున్నాయి. మొన్న ఇషిక సూర్య వాళ్ళ బిజినెస్ ని దెబ్బతీయాలని చూశారని బ్లేమ్ చేశారు. ఇప్పుడేమో నీ యాక్సిడెంట్ ని కూడా ఆయనే చేశారంటున్నారు. అసలు రంగా ఎందుకు అలా చెప్పాడు? నిజంగా ఆయనే ఏమైనా? చిచి, అలాంటిదేం లేదమ్మా. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో. పద, నువ్వు రెస్ట్ తీసుకుందు గాని పద. ఎస్, చెల్లెలనే సెంటిమెంట్ ఉన్నంత వరకు నిజం తెలిసిన రుద్ర నన్నేమీ చేయలేడు. బావా, జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉంది బావా. నేను నీకు హాని కలిగిస్తానని రంగా ఎలా అనుకున్నాడు బావా? అలా చూస్తున్నావేంటి బావా? వీరు, ప్రీతి డెలివరీ డేట్ దగ్గర పడింది. తను ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే తను స్ట్రెస్ ఫీల్ అయితే అది కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది. నాకు ప్రీతి, కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకే నేను ఈ ఇంట్లో ఏ గొడవలు జరగకూడదని అవాయిడ్ చేస్తున్నాను. లేదంటే ఇవాళ కథ వేరేలా ఉండేది. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు బావా. నీకు అర్థమైందని నాకు అర్థమైంది వీరు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. లేదంటే నా బిహేవియర్ ఈ అమ్మాయి అనాథాశ్రమంలో పెరిగాను అంటుంది. కానీ తన నడవడికలో, అలవాట్లలో తను అలాంటి లైఫ్ స్టైల్ ఫేస్ చేసిందనే ఛాయలే కనబడటం లేదు. గట్టిగా ఏమైనా అడుగుదామంటే సుధ హర్ట్ అవుతుంది. అబ్బా, అమ్మగారు. అబ్బబ్బబ్బా సుధా, ఏం లేదులేండి, పొరపాటున తెగిందంతే. మీరేం కంగారు పడకండి. లచ్చి, అమ్మగారితో ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? అన్నీ నువ్వే చూసుకోవాలి కదా. లచ్చమ్మనేం అనుకుపోయాడు రాజు. నేనే ఖాళీగా ఉండి ఏం చేస్తానని లచ్చమ్మకు సాయం చేస్తున్నానంతే. ముందు పసుపు పెట్టుకోండమ్మా.
చూడు, ఇలా వంటలు చేయటాలు, చేతులు కట్ చేసుకోవటాలు మానేసి ఈ పనులని జై చేత చేయించొచ్చు కదా. తనకేం తెలుసండి, చిన్నపిల్ల. అదే నువ్వు చేస్తున్న తప్పు. నీ దృష్టిలో తను చిన్నపిల్ల కావచ్చు, కానీ ఇంటి పని, వంట పని నేర్చుకునే వయసు తందే. ఇప్పటినుంచే మనం ఇవన్నీ నేర్పించకపోతే రేపు పెళ్ళైన తర్వాత కూతుర్ని పెంచే పద్ధతి ఇదేనా అని లోకమంతా మనల్ని అంటారు. సరేలేండి, మెల్లగా నేర్పిస్తాను. జయా, జయా, ఇప్పుడు దాన్ని ఎందుకు పిలుస్తున్నారండి? ఆ నేర్పేదేదో ఇప్పటి నుంచే నేర్పించు. ఇప్పటికిప్పుడు తనకి వంట పనులు నేర్పించమంటారా? లేకపోతే వంట నేర్పించడానికి కూడా ముహూర్తాలు చూస్తారా? నాన్నగారు పిలిచారా? అవును, ఇవాళ నుంచి అమ్మ పక్కనే ఉండి ఇంటి పనులు, వంట పనులు అన్నీ నువ్వు నేర్చుకోవాలి. నేనా? ఎందుకంత ఆశ్చర్యం? ఆడపిల్ల అన్న తర్వాత వంట, వార్పు, ఇంటి పనులు చక్కదిద్దటం అన్నీ నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేదేదో ఇప్పటి నుంచే నేర్చుకో. అయితే ఇప్పుడు నేను వంట నేర్చుకోవాలా? రాను రాను ఈ ముసలోడు చాదస్తూ ఎక్కువైపోతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్నగారు, వంటేగా, నేను నేర్చుకుంటాను. ఏమిటి, కూరగాయలు ఎలా కట్ చేయాలో కూడా తెలీదా? అంటే అది నాన్నగారు హాస్టల్లో, ఐ మీన్ ఆశ్రమంలో వాళ్ళే వండి పెడతారు కదా, సో అలవాట్లేదు. లచ్చమ్మ, కూరగాయలు ఎలా కట్ చేయాలో, వంటలు ఎలా చేయాలో నువ్వే దగ్గరుండి నేర్పించు. అలాగే అయ్యగారు. సుధా, నువ్వు పైకెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు ఇక్కడే ఉంటే తను ఇంకా బాగా గారాబం చేస్తావు. చెప్పేది నీకే, వెళ్ళు. లచ్చమ్మ, పైడిరాజు, సార్. నీ పనులు చూసుకో. సరే సార్. ఇలా ఇవ్వండి అమ్మా, చూపిస్తాను. నా మొగుని చెప్పులు కుట్టించుకురమ్మంటావా? చెప్తా నీ సంగతి. అమ్మ జయ, ఇలా కాదమ్మా కట్ చేసేది, నేను చూపిస్తాను.